హాయ్ అందరికీ, వెల్కమ్ టు దర్శక హోమ్ ఫుడ్. ఈరోజు స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లు. ఎలా చేయాలో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 2 కప్పుల మైదా పిండిని ఒక బౌల్లో వేసుకోండి. మైదా పిండిలో 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత మైదా పిండిని నెయ్యిని ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ దానిలో కొంచెం ఉప్పుని వేసి ఆ ఉప్పు కూడా పిండి అంతా కలిసేట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. పిండి అంతా బాగా కలిపిన తర్వాత దానిలో కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ వేయకండి, కొంచెంగా వేసి కలుపుకోండి. పిండి దగ్గరకు అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మూత పెట్టుకొని 2 గంటల పాటు ఉంచండి. ఇలా 2 గంటల పాటు ఉంచడం వల్ల పిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది, బొబ్బట్లు చాలా స్మూత్గా వస్తాయి. సెకండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మనం ఎంత క్వాంటిటీలో అయితే మైదా పిండిని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో, అంటే 2 కప్పుల దాకా శనగపప్పును తీసుకోండి. శనగపప్పును బాగా 2-3 సార్లు కడగండి. బాగా కడిగిన శనగపప్పులో 2 కప్పుల శనగపప్పుకు 4 కప్పుల వరకు నీళ్లను వేసుకోండి. కొలత ప్రకారం నీళ్లను వేసుకోండి. తరువాత 1/2 స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ని వేసి కుక్కర్ను మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు శనగపప్పుని బాగా ఉడికించుకోండి. 2 విజిల్లు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూతను తీసి చూసుకుంటే శనగపప్పు ఈ విధంగా బాగా ఉడికిపోయింది. తరువాత ఒక మిక్సీ జార్లో 8 ఇలాచీ వేసి కొంచెం షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. మరో మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా చేయడం వల్ల లోపల స్టఫింగ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత అదే కుక్కర్లో 2 కప్పుల శనగపప్పుకు 1.5 కప్పు దాకా పంచదార వేసుకొని 4 స్పూన్స్ వరకు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పాకాన్ని తీసుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఇలాచీ షుగర్ పౌడర్ని వేసుకోండి. వేసి బాగా కలుపుతూ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు పాకం తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని వేసి దగ్గరకు అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండండి. కిందన అడుగు పట్టకుండా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండండి. అప్పుడే స్టఫింగ్ అనేది స్మూత్గా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా థిక్గా అయ్యేంత వరకు కలుపుకోండి. తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ముందుగా 2 గంటల పాటు నానబెట్టి ఉంచుకున్న మైదాపిండి ముద్దను తీసి ఈ సైజు ఉండలాగా చేసుకొని రౌండ్గా చేసి చపాతీ పేమిన దాని మీద ఒక పెద్ద కవర్ని వేసి ఇలా మైదాపిండి ముద్దను ఉంచి ఎంత సైజు మైదాపిండి ముద్ద తీసుకున్నాము అంతే సైజు శనగపప్పు ముద్దను కూడా తీసుకోవాలి. లోపల పూర్ణాన్ని అంతా ఇలా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసి కొంచెం ఆయిల్ దాని మీద వేసి హ్యాండ్ ఫింగర్స్తోనే ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా రౌండ్గా చేసిన తర్వాత కవర్ నుంచి నెమ్మదిగా సపరేట్ చేస్తూ వేడివేడి పెనం మీద వేయండి. వేసి 1 నిమిషం పాటు ఒకవైపు బాగా వేయించుకోండి. వైపు వేగిన తర్వాత నెమ్మదిగా మరోవైపు కూడా తిప్పుతూ వేయించుకోండి. తర్వాత మంచి నెయ్యిని వేసుకొని బాగా కాల్చుకోండి.
మరోవైపు కూడా తిప్పుతూ మరోవైపు కూడా అదే విధంగా నెయ్యిని వేసి బాగా కాల్చుకోండి. అంతే, వేడి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత సింపుల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.